నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 4వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనా. తాత్పర్యం: సాత్వికమైన శ్రద్ధ కలిగిన వారు సత్వగుణముతో కూడిన దేవతలను పూజిస్తారు. రజోగుణము కలవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు. తమోగుణము కలిగిన వారు భూత ప్రేత పిశాచ గణాలను పూజిస్తారు. మానవులను వారి ప్రవర్తనను బట్టి వారి శ్రద్ధ నిర్ణయించవచ్చు. ఈ శ్రద్ధ అనేది పైకి కనిపించదు, అంతర్గతంగా ఉంటుంది. వారి వారి స్వభావము, వారి నడత, వారి ఆహారము, వారి మాట తీరు, వారు చదివే గ్రంథములు, వారు పూజించే దేవతామూర్తులు, వారి వారి పూజా విధానాలు, వారు ఏ ఏ కోరికలతో ఆ పూజలు చేస్తున్నారు, ఇటువంటివి వారి శ్రద్ధను తెలియజేస్తాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ మానవులు పూజించే దేవతలు, వారి పూజా విధానం, పూజలు చేస్తూ వారు కోరుకునే కోరికల తీరు, వీటిని ఉదాహరణగా తీసుకున్నాడు. సాధారణంగా మన పెద్దలు దేవతామూర్తులను 3 రకాలుగా విభజించారు. కానీ శాస్త్రముల ప్రకారం అందరూ సత్వగుణ ప్రధానులైన దేవతలనే పూజించాలని బోధించారు. వీరు రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, లక్ష్మీ, సరస్వతి ఈ ప్రకారంగా సాత్వికమైన ఆకారాలు కలిగి మానవుని సత్వగుణ ప్రధానమైన కోరికలు తీర్చి వారిని ఉత్తమ గతులకు తీసుకుని వెళ్ళే దేవతామూర్తులు. వీరు చేసే యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు సాధారణంగా లోక కళ్యాణార్థం ఉంటాయి. కాబట్టి సత్వగుణము కలవారు సాత్వికమైన దేవతామూర్తులను పూజిస్తారు, లోక కళ్యాణమును కోరి పూజిస్తారు. తరువాత రాజసగుణం కలవారు యక్షులు, రాక్షసులను పూజిస్తారు. ఈ దేవతామూర్తులు కేవలం తమ ప్రాపంచిక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికే ఉపాసింపబడతారు. ఉదాహరణకు యక్షులకు అధిపతి కుబేరుడు, అంటే ధనానికి అధిపతి. ధనం, దానితో తీరే కోరికల కొరకు చాలామంది కుబేరుణ్ణి, ధనమునకు అధిపతి అయిన ధనలక్ష్మిని పూజిస్తారు. వీరిలో స్వార్థం ఎక్కువ. వీరు చేసే పూజలు లోక కళ్యాణం కొరకు కాకుండా తనకు లాభం కలగడం కొరకే చేస్తారు. సాధారణంగా ఈనాటి మానవులు చేసే పూజలన్నీ ఈ కోవకే చెందుతాయి. మనం సంకల్పంలో ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాం. అంటే అన్నీ నాకే కావాలనే స్వార్థభావంతోనే పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అలాగే కొంతమంది రాక్షస ప్రవృత్తి కలిగిన దేవతామూర్తులను కూడా పూజిస్తారు. కాళీ, చండీ, భైరవి మొదలగు దేవతామూర్తులు, ఇంకా గ్రామదేవతలు. వీరి కోరికలు ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి. లోక వినాశం కొరకు శ్రద్ధతో పూజలు చేస్తారు. ఆయా దేవతలకు జంతు బలులు, నరబలులు సమర్పిస్తారు. ఇంకా తామసిక గుణం కలవారికి సాత్విక దేవతలంటే ఇష్టం ఉండదు. వారు భూత ప్రేత పిశాచాలను పూజిస్తారు. తమకు లాభము, దాంతోపాటు ఇతరులకు నష్టము కలిగే విధంగా పూజలు చేస్తారు. మరికొంతమంది తమకు లాభం కలగకపోయినా పర్వాలేదు, ఇతరులు బాధపడాలి, నష్టపోవాలనే ఉద్దేశంతో ఇటువంటి తామసిక పూజలు చేస్తుంటారు. సాత్విక దేవతా పూజలు, నివేదనలు సాత్వికంగా వేదములలో, శాస్త్రములలో చెప్పిన విధానంగా సంప్రదాయబద్ధంగా ఉంటాయి. అలాగే రాజసిక దేవతా పూజలు భక్తి లేకుండా కేవలం ఆర్భాటాలతో గొప్ప పేరు రావాలని చేసే ఏర్పాట్లతో ఉంటాయి. తామసిక దేవతా పూజలు వేద శాస్త్రములకు విరుద్ధంగా ఉంటాయి. చీకటి ప్రదేశాల్లో, శ్మశానాల్లో రహస్యంగా జరుగుతాయి. ఇటువంటి పూజల్లో నరబలులు, జంతుబలులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయా దేవతలను బట్టి మానవుల కోరికలు, పూజా విధానాలు, నివేదనలు మారుతూ ఉంటాయి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు.
సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.